ప్రకాశం జిల్లాలో పొగాకు సాగు రైతులకు ఆశించిన స్థాయిలో లాభాలు అందించకపోవడంతో ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లాలని వ్యవసాయ శాఖ సూచిస్తోంది. గతేడాది దాదాపు 54,000 హెక్టార్లలో పొగాకు సాగు జరిగినప్పటికీ ఆశించిన ధరలు దక్కలేదన్నది రైతుల మాట. అందుకే పొగాకు స్థానంలో నేల స్వభావానికి అనుగుణంగా ఇతర పంటలు సాగు చేస్తే మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉందంటున్న వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్తో మా ప్రతినిధి రామకృష్ణ ముఖాముఖి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది పొగాకు సాగు రైతులను అయితే మాత్రం సగాన్ని తగ్గించారని చెప్పాలి. దాదాపు ఉమ్మడి ప్రకాశం జిల్లా వ్యాప్తంగా చూసుకున్నట్లయితే 51 బిలియన్ కిలోలు మాత్రమే పంట సాగు చేయాలని చెప్పి కూడా బోర్డు నిర్ణయించింది. అయితే దీని ప్రత్యామ్నాయంగా ఏమేం పంటలు వేయాలి, ఏమేం సాగు చేస్తే ఇక్కడ రైతులు నష్టపోకుండా లాభాలని ఆర్జించవచ్చు అనే అంశాలను మనకి వివరించడానికి ప్రకాశం జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ గారు ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. సార్, ఈ పొగాకు ప్రత్యామ్నాయంగా మన జిల్లాలో ఏమేం పంటలు వేయాలంటారు? అలాగే ఈ భూమి ఏ పంటకి అనుకూలంగా ఉంటుంది? అంటే మనం పరిమితికి మించి ఎక్కువ దిగుబడి అనేది మనకి గత సంవత్సరం బాగా రావటం జరిగింది. మంచి క్వాలిటీ కూడా వచ్చింది. కాకపోతే మనకు పశ్చిమాసియాలో ఉన్నటువంటి యుద్ధం కారణంగా కానీ ఇతర కారణాల వల్ల కూడా మనకి ఈ కొనుగోలులో కొంత ఇబ్బంది కలగటం, దిగుబడి అనేది అంటే కొనుగోలులో తక్కువ రేటు కొనడం అనేది జరుగుతూ ఉంది. దీనికి ప్రత్యామ్నాయంగా రైతులు ప్రకాశం జిల్లాలో రబీలో వివిధ రకాల పంటలు కానీ సాగు చేసుకున్నట్లయితే పూర్తి విస్తీర్ణాన్ని మనం పొగాకు కాకుండా ఇతర పంటల వైపు కూడా ప్రత్యామ్నాయ పంటలు కూడా వేసుకున్నట్లయితే మనకి మంచి ఆదాయం పొందేదానికి అవకాశం ఉంటుంది. మనం ఈ ప్రత్యామ్నాయాలు మనం ఆలోచన చేసేటప్పుడు తప్పనిసరిగా నేల స్వభావము, వాతావరణ పరిస్థితులు, నీటిపారుదల ఈ 3 అంశాలను పరిగణలోకి తీసుకొని మాత్రమే మనం ఈ పంటల ఎంపికను చేసుకోవాలి. సో ముఖ్యంగా మనకి నల్ల నేలలు వర్షాధారం కింద చూసినట్లయితే శనగ, మినుము, మొక్కజొన్న, కంది, ధనియాలు, జొన్న, మిరప ఇవి మనం వేసుకోవచ్చండి. అదేవిధంగా ఎర్ర నేలలు వర్షాధారంగా అయితే మినుము, బొబ్బర్లు, కంది, జొన్న, మొక్కజొన్న, మిరప వేసుకోవచ్చు. అటు కాకుండా ఎర్ర నేలలు, నల్ల నేలలు ఈ నీటి పారకం కింద ఉంటుంది. వాటిల్లో మనం మొక్కజొన్న, మిరప వేసుకున్నట్లయితే మనకి రైతుకి మంచి ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది. ఇక్కడ JG11 అనే రకం వేస్తూ ఉంటారు మనకి, దాన్ని కూడా మనం వేసుకోవచ్చు. అంటే దేశవాళీ రకాల్లో తర్వాత NBG నంద్యాల నీకు బెంగాల్ గ్రామ్ 47, 776, 452 ఈ రకాలను సాగు చేసుకుంటే మనకి దేశవాళీ రకాల్లో మంచి దిగుబడి తీసుకునేదానికి అవకాశం ఉంది. శనగ తర్వాత మనకు ప్రత్యామ్నాయంగా వేసుకోవలసిన పంట మినుము అండి. మినుముకి ఇప్పుడు మార్కెట్లో కూడా మంచి రేటు ఉంది. డిసెంబర్లో మనకి ఈ 24, 25 ఆ తేదీల్లో మనకి తుఫాన్ వల్ల వర్షాలు పడే అవకాశం ఉంటుంది. కాబట్టి అది తప్పించుకునే విధంగా మనం పంట కానీ సాగు చేసుకుంటే మనకి కోతకు వచ్చే టైంలో ఈ తుఫాను బారిన పడకుండా ఉంటుంది. దానివల్ల మంచి దిగుబడి తీసుకొని మార్కెట్లో మంచి రేటు 10,000 దాకా, 8,000 నుంచి 10,000 దాకా కూడా ఉంది క్వింటా. 25,000 హెక్టార్లలో మనం కంది సాగు చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి రబీలో కూడా మనం కొంత కంది కానీ మనం సాగు చేసుకున్నట్లయితే మనకి మంచి ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంది. ఈ సంవత్సరం మిరపకి మంచి రేటు ఉండే అవకాశం ఉంది. కాకపోతే ఎష్యూడ్ ఇరిగేషన్ మనకి నీటి సదుపాయం ఉందా లేదా అనేది మాత్రం తప్పనిసరిగా గమనించుకో. ఎందుకంటే ఎల్నినో ఎఫెక్ట్ ఉంది కాబట్టి ఏ పంట వేయాలన్నా కూడా మనము వాతావరణ పరిస్థితులు, నేల స్వభావాన్ని బట్టి మార్కెట్లో దేనికి రేటు ఉందనేది చూసుకొని రైతు వేసుకున్నట్లయితే రైతు నష్టపోకుండా మంచి దిగుబడితో పాటు మంచి ఆదాయం పొందేదానికి అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే మనకి వ్యవసాయ పరంగా చూసుకున్నట్టే మొత్తం ఎంత విస్తీర్ణంలో గత ఏడాది పండించారు, ఇప్పుడు ఎంత సిద్ధంగా ఉంది? అలాగే పొగాకు రైతులు ప్రత్యామ్నాయ పంటగా వేస్తే పొగాకులో నుంచి ఇటువైపు మళ్ళిన రైతులకి ఎంతవరకు వేసుకునే అవకాశం ఉంది విస్తీర్ణ పరంగా? సో నాకు తెలిసినంతవరకు అంటే మనకి లాస్ట్ ఇయర్ 1,14,000 హెక్టేర్లు మనకి సాధారణ విస్తీర్ణం అండి. లాస్ట్ ఇయర్ 1,50,000 చిల్లర కూడా వేయటం జరిగింది. ముఖ్యంగా మనకి పొగాకు అనేది బాగా లాస్ట్ ఇయర్ నుంచి కూడా పెరుగుతూ ఉంది. సో మనకి 6,141 హెక్టేర్లు లాస్ట్ ఇయర్ నార్మల్ ఏరియా అయితే దగ్గరగా 25,000 దాకా కూడా మనకి వేయటం జరిగింది. సో విస్తీర్ణం పెరుగుతూ ఉంది. ఎల్నినో ప్రభావం ఉంది కాబట్టి మనకి విస్తీర్ణం తగ్గుతుంది అనుకుంటున్నాం. దానికి ప్రత్యామ్నాయంగా మనం ఈ స్వల్పకాలిక రకాలను వేసుకోమని చెప్తా ఉన్నాం.
వ్యవసాయ కమిషనర్ గారు చెప్పేది ఏంటంటే బోర్ల కింద వరి సాగు చేయొద్దు. 1 ఎకరా వరి సాగు చేసే బదులు అక్కడ 6 తడి పంటలు కానీ మనం వేసుకున్నట్లయితే మనకి 4 నుంచి 5 ఎకరాల దాకా మనం 6 తడి పంటలు వేసుకోవచ్చు, మంచి దిగుబడి వస్తుంది. కాబట్టి ఉన్న నీటిని పొదుపుగా వాడుకొని తక్కువ నీటితో వేసే పంటలు రకాలను ఎంపిక చేసుకొని వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా, నేల స్వభావానికి అనుకూలంగా పంటలు సాగు చేసుకున్నట్టయితే మనం ఎల్నినో నుంచి తప్పనిసరిగా మనం ఎదుర్కోవచ్చు. అదేవిధంగా ఇప్పుడు వ్యవసాయ శాఖ నుంచి ఇటు పొగాకు రైతులు ప్రత్యామ్నాయ మార్గం ఎంచుకుంటే మన వ్యవసాయ శాఖ నుంచి ఏమైనా విత్తనాలు సబ్సిడీ ద్వారా ఏమేమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి సార్? సో మనం జనరల్గా అపరాలు మనం సబ్సిడీ మీద ఇవ్వటం జరుగుతుందండి. సో డిపార్ట్మెంట్ నుంచి అదేవిధంగా మినీ కిట్లు కూడా మనకు వచ్చే అవకాశం ఉంది నేషనల్ ఫుడ్ సెక్యూరిటీ మిషన్లో. సో తద్వారా మనం రైతులకి మినీ కిట్ల రూపంలో ఫ్రీగా ఇవ్వటం జరుగుతుంది. అదేవిధంగా సబ్సిడీ రూపంలో 30-40% లోపు ఇచ్చేదానికి అవకాశం ఉంది. ఎక్కువ నీటిని తీసుకునే పంటలు కాకుండా 6 తడి పంటలని వేసుకుంటే మంచి లాభాలు కూడా ఆర్జించవచ్చు అని చెప్తున్నారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ నుంచి అందిస్తున్నటువంటి విత్తనాలు కూడా సిద్ధంగా ఉన్నాయి, కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వచ్చి తీసుకోవచ్చని కూడా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ శ్రీనివాస్ సార్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ శ్రీనివాస్తో రామకృష్ణ, ఈటీవీ న్యూస్, ప్రకాశం జిల్లా.